ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. బావగారు బాగున్నారా సినిమాలో బావ మర్దల్ మధ్య ఉన్న కెమిస్ట్రీ ఒక రేంజ్ లో హిట్ అయింది. అలాంటి కెమిస్ట్రీని కామెడీగా చేసి చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ హిస్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దేర్. అబ్బా 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 ఎన్ని రోజులకి సింక్ లో డాన్స్ చేశా నేను. నాతో ఎవరైనా సింక్ అయిపోవాల్సిందేనండి. అవునవును, తర్వాత సింక్ లోకే డైరెక్ట్. ఊరుకో మరి. రే సత్య, వీటేమంటారా? బుగ్గలు నీకు తెలీదా? ఈ బుగ్గల్ని చూసి ఎన్ని స్కిట్లు అయిందిరా, ఎన్ని స్కిట్లు అయింది. ఇంటికి పోయిన తర్వాత నీ బుగ్గలు బూరలు కాకపోతే అడుగున్నాను. సత్య, నీకు కేసులో కొంపదీసి ఎవరు నోటీస్ పంపించారా? లేదు, ఎందుకు అలా అడుగుతున్నావు? ఇంత అందాన్ని మత్తెక్కిస్తుంటే నోటీస్ ఎందుకు ఇవ్వరా నీకు? నువ్వు స్టేజ్ అయితే దిగురా, నీకు ఇవ్వాల్సిన నోటీసులు నేను ఇస్తా. మేనేజర్ గారు, ఇలాంటి జూనియర్ ఆర్టిస్ట్ ఎందుకు సార్ లోపలికి రాణిస్తున్నారు? తీసుకెళ్లి బయటపడేయండి సార్. ఎక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి గుర్తుపెట్టుకో. హలో, ఏంటమ్మా అమ్మమ్మకి సీరియస్ గా ఉందా? ఇండియాకి బయలుదేరుతున్నారమ్మా. ఏమైంది రాకేష్? మా అమ్మమ్మకి సీరియస్ గా ఉందంట. కొంపతీసి ఇవన్నీ విందా ఏంటి? నేనంటే ఆ సీరియస్ కాదు, హాస్పిటల్లో ఆమెకి ఆరోగ్యం బాలేక సీరియస్ గా ఉందట. నేను అర్జెంట్ గా ఇండియాకి బయలుదేరాలి. సరే, జాగ్రత్తగా వెళ్ళు. సత్య, మరి మామూలుకి ఏమన్నా ఇవ్వచ్చు కదా? ఇంకా ఏమేం పడతాయో భయంగా ఉంది, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. సత్య, ఉంటారా? నీ స్నేహం ఇంత ముందు ఏదో గాండ్ర కప్ప ఎగిరినావు కదా, నేను వచ్చేసరికి ఏం లేదు. అవును. నీతో డాన్స్ చేయాలన్న మూడు, ఉత్సాహం అన్ని పోయి ఈ ఫేస్ ఎట్లా పెళ్లి చేసుకున్నా నాకు ఇప్పుడు అర్థం కావట్లేదే. నీకు విషయం తెలుసా? ఎవ్వరన్నా అడుగు, నేను నీకు దొరకడు ఎక్కువ. ఇది నేను ఎప్పుడూ అనుకున్నా. ఏమండి, మా మమ్మీ ఫోన్ చేసింది. ఏం చెప్పింది? దాని ఫోన్ లో బ్యాలెన్స్ లేదట, నన్ను మళ్ళా ఫోన్ చేయమన్నది. మా నాన్న కూడా ఫోన్ చేసిండండి. ఏమన్నాడు మీ నాన్న ఫోన్ చేసి? ఆయన ఫోన్ లో ఛార్జింగ్ లేదట, మామ ఫోన్ ఫోన్ చేయమని చెప్పిండు. నువ్వు ఫోన్ చేస్తే మీ నాన్న ఏం చెప్పాడు? మా చెల్లె పెళ్లి ఉన్నదట, తొందరగా ఇంటికి రమ్మని చెప్పిండండి. మీ ఇంటికి వెళ్దాం పదా. నానా ఎట్లున్నావు? నీ పెళ్లి చేసిన తర్వాత ఫుల్ సూపర్ ఉన్నామా. అర్జెంట్ గా పిలిచావంట దేనికి? ఏం లేదు, నా చిన్నల్లుడు రాబోతున్నాడు. చిన్నల్లుడా? అల్లుడు తర్వాత నా ముందుగా చెల్లెని పిలువు. అమ్మాయి రామ్మ బయటికి. నీ స్నేహం ఇక రాను అని. సత్య, నువ్వు మా అక్కడ పెళ్లి చేసుకున్నావా? నువ్వు సుజాత వాళ్ళ చెల్లెలివా? అయినా ఆ రోజు నేను ఇండియాకి వెళ్ళగానే మా అమ్మమ్మ మంచం మీద ఉంది. నీ పెళ్లి చూసి కానీ కన్ను మూయను రాకేష్ అంది. వెంటనే అక్కడ నర్సుగా పనిచేస్తున్న మీ అక్క మెల్లో తాళి కట్టాను. ఏంది మా చెల్లెతో బాగా మాట్లాడతానని నీకు ముందుగానే తెలుసా? ఏ బయట పెట్టకదే. ఇప్పుడు తన కాబోయేటువంటి భర్త ఎలా ఉంటాడు మావయ్య? పిలిపించండి, అంత చూస్తా. చిన్నల్లుడు, ఇంతకు నీ పేరేంటి? దేవసేన. అదే పేరు? మా అమ్మ అబ్బాయి పుట్టి దేవ, అమ్మాయి పుట్టి సేన అని పెట్టాలనుకునింది. నేను పుట్టాను, రెండు కలిపి పెట్టారు. నువ్వు కూడా పెట్టుకో. ఏంటి పేరు?
వీడు చూస్తుంటే ఏదో తేడా ఉన్నాడు. సత్య ఇట్రా. ఏంటే వాడంతా అలా ఉన్నాడు, వాణి చేసుకోవడం ఏంటే? నువ్వు వెళ్ళిపోయాక నేను సూసైడ్ చేసుకుందామని అనుకున్నాను. ఈ మనిషి వచ్చి నన్ను కాపాడి నాకు ధైర్యం చెప్పి నాకు ఓదార్పిచ్చాడు. నీలాగా వాడు నన్ను మోసం చేసి వెళ్ళాడు. మోసమే కాదే, వాడు నిన్ను ఏమీ చెయ్యలేడే. ఓరి నాయ. ఇంతకు మీరు అమెరికాలో ఏం చేస్తూ ఉంటారు? టింగు 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 నొక్కుతూ ఉంటాను. ఏంటి? కీబోర్డు. అంటే సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. మగాళ్ళల్లో నేను వేరు, మగాళ్ళల్లో నేను వేరు. అల్లుడు ఎలా ఉన్నారు మా కూతుర్లు? ఒరే నాకు చిన్న డౌట్, ఇట్రారా. ఫస్ట్ కూతురు ఏమో అట్టట్టుంది, రెండో కూతురు కత్తిలా ఉంది. ఎట్లా కన్నావు నాకు అర్థం కాదు. కొత్తగా బొమ్మలు తయారు చేసేవాడు ఫస్ట్ బొమ్మ ఎలా తయారు చేస్తాడు? అట్టట్ట చేస్తాడు. రెండో బొమ్మని బ్రహ్మాండంగా చేస్తాడు. అలా చేసిన బొమ్మనే సర్లే లోపలికి వెళ్ళండి. అల్లుడు గారు లోపలికి వెళ్దాం పదండి. మావయ్య కడప కారం దోశ పెడతాను, తిందాం పండి రండి. కామెంట్లో చెప్పండి కడప కారం దోశ. అమ్మా దోశ నోట్లో పెట్టమ్మా. కారము ఎక్కడ పడితే అక్కడ పెట్టుకో ఇల్లు, ఎక్కడ పడితే అక్కడ పెట్టుకో ఇల్లు. ఎన్ని రోజులకి వచ్చావక్క? నేను నీ దగ్గరే పడుకుంటా ఈ రోజు. అటు నువ్వు పడుకో, నేను ఇటు పడుకుంటా, మధ్యలో నేను పడుకుంటారండి. దావుడా దడేల్మంటది దడేల్మంటది. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. చిచ్చి ఏంట్రా ఒక్కళ్ళు అర్థం చేసుకోరు చలికాలంలో. ప్రతి మొగోడికి చాపే దిక్కు ఏంటో. సత్య తొందరపడక. ఇన్ని టీములు మరి నా టీంకి వచ్చావంటే ఏదో ఉంటుందిరా. ఏంట్రా నీ చెయ్యి చెక్క చెక్క చెక్కి చప్ప చప్ప చెక్కి తుప్పు తుప్పు బట్టి ఏంద్రా ఎట్లుంది నీ చెయ్యి? నా చెయ్యి ఇలాగే ఉంటుందండి. గొంతు ఏంద్రా ఇలా ఉంది? గొంతు కూడా ఇలాగే. ఏంట్రా నా పక్కన ఎందుకు పడుకున్నావురా? ఏంటల్లుడు వీడేంటి నా పక్క నుంచి పడుకున్నాడు? అల్లుడు పక్కన పడుకున్నావా? పెళ్ళైన తర్వాత నాకు నా ఆస్తిలో ఇద్దరికి సగం సాం ఇవ్వాలి. అవును. బంగారం సగం సాం ఇవ్వాలి, డబ్బు సగం సాం ఇవ్వాలి. ఇది కూడా సగం సాం ఇవ్వాలి. ఇప్పుడు చేప కూడా సగం సగం ఇవ్వాలా ఏంటి? నువ్వు పడుకోలేవా? నా అల్లుడు చూడు నా కోసం ఎంత కేర్ తీసుకుంటున్నావు. అల్లుడు నువ్వు అల్లుడు పక్కన పడుకొని కాలేజ్ పడుకో. చెప్పు తీసుకొని కొడతా. లోపలికి మావయ్య మీకు జామ పండు కోసి ఉప్పు కారం వేస్తాను రండి. అల్లుడు వెళ్ళి షేర్ చేసుకొని వస్తాను. కామెంట్ లో పెట్టండి. అన్ని పెడుతుందా? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఈ పెళ్లి ఎట్టి పరిస్థితులు ఆపాలి. నా సత్యానికి అన్యాయం జరగకుండా చూడాలి. సత్య ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయా. ఓకే ఐదు కుంకుమ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైందిలే. ఛాయా. సత్య ఏమైంది సత్య? మీ బామ్మర్ది కొంచెం తొందరపడ్డాడు. బామ్మర్ది తొందరపడ్డాడు. ముసలోడా సుజాత బయటికి రండి. ఏంటల్లుడు మళ్ళా పిలిచావు? వాడేం చేశాడు చూడు, మొత్తం వామిటింగ్స్ ఇక్కడ తెలుసా? ఏంట్రా ఏం చేసావురా నువ్వు అక్కడ? కట్అవుట్లు చూసి కొన్ని నమ్మకూడదు డేడ్. కనీసం వాడు అదన్నా చేసిండు. పెళ్లి చేసుకున్నావు అయినా ఏం చేయలేవు. సుజీ నాకు ఇప్పుడు అర్థమైన విషయం ఏంటంటే పెళ్ళైన తర్వాత ఎవరిని నమ్ముకోద్దురా. నా భార్య అందగత్తె, నా భార్య శ్రీమతి గుణవతి త్యాగశీలి. ఇగో నువ్వు కొట్టడాలు గిట్టడాలు ఏం పెట్టుకో. ఒక్కసారి నాన్న చిట్టి తండ్రి ఇందాక ఈమెతో ఏదో బల్లి మొహం దానా కప్ప మొహం దానా ఇది ఒకటి నాకు కూడా ఇవ్వాలి కదా. ఒక నిమిషం ఏంటి చెప్పు. భర్తను కొడితే నరకానికి వెళ్తారు. సొంత తమ్ముడిని కొడితే వచ్చే జన్మలో ఈగవై పుడతావు. ఖుష్బు గారు ఫస్ట్ మీ దగ్గర నుంచి రియాలిటీ కనుక్కుందాం. రాకేష్ నాకు కాన్సెప్ట్ చాలా నచ్చింది. వెరీ నైస్ కాన్సెప్ట్. ఐ రియల్లీ లైక్డ్ ఇట్. నైస్. కృష్ణ భగవాన్ గారు రాకింగ్ రాకేష్ బాగా చేశారు. డైలాగులు అన్ని బాగున్నాయి. అందరూ చాలా బాగా చేశారు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.